ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. నేను ఈరోజు ఒక చర్చి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇది మన ఏషియాలోనే అతిపెద్ద చర్చి అనమాట, నెంబర్ 1 చర్చి. ఈ చర్చి చూడాలని 2024 నుంచి అనుకున్నాం అనమాట. కానీ దేవుని కృపను బట్టి 2026కి మేము నడిపించగలిగాము. ఆ చర్చి చూసి వచ్చాము. అలాగే కొన్ని వీడియోలు, ఫొటోస్ కూడా తీసుకొచ్చాను. నాకంత పర్ఫెక్ట్గా తీయడం రాలేదు, కానీ అడ్జస్ట్ అవ్వండి, చూడండి. ఆ చర్చి గురించిన పూర్తి సమాచారం మీకు అందించడానికి నేను ప్రయత్నిస్తాను. ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. ఈ చర్చి యొక్క చరిత్ర మనం చూసుకున్నట్లయితే 1975లో చిన్న మందిరంగా ప్రారంభించబడింది. దీన్ని రెవరెండ్ డాక్టర్ పాల్సన్ రాజు గారు, అలాగే రెవరెండ్ డాక్టర్ జయప్రకాష్ గారు ఈ మందిరం కట్టడం ప్రారంభించారు. ఇది మొత్తము 22 ఎకరాల ప్లేసు. ఇందులో కంప్లీట్గా 7 ఎకరాల్లో ఈ మందిరం ఉంటుంది. అలాగే ఈ మందిరం చూడడానికి సొలొమోను మహారాజు కట్టించిన దేవాలయంలాగా ఉంటుంది. దీన్ని 2016లో మొదలుపెట్టి ఈ చర్చి 2023 ఏప్రిల్లో పూర్తి చేశారు. అంటే దాదాపుగా 7 సంవత్సరాల టైం తీసుకుంది. అలాగే ఈ చర్చికి 3 ముఖద్వారాలు ఉంటాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని పేర్లతో 3 ముఖద్వారాలు ఉంటాయి అన్నమాట ఈ చర్చికి. అలాగే ఈ చర్చి దాదాపు 80 కోట్ల ఖర్చుతో కట్టారు. అంటే 80 కోట్లు చర్చి ఖర్చుతో కట్టడం అంటే చాలా గొప్ప విషయం అన్నమాట. అలాగే ఈ మందిరం కట్టడానికి చాలామంది, అంటే కరుణాపురం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారు, అలాగే సంఘంలో పనిచేసేవారు, ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు ఎలాంటి డబ్బులు తీసుకోకుండా దేవుని మహిమార్థమై వారు ఫ్రీగా పనిచేశారనమాట. అంటే దేవునికి సేవ చేశారు. దాదాపుగా ఈ చర్చి కట్టడానికి రోజుకి 500 మంది పనివాళ్ళు పగలు రాత్రి తేడా లేకుండా పనిచేశారు. అలాగే ఈ చర్చికి సంబంధించి ఈ చర్చిలో వేసిన రాయి వియత్నాం నుంచి తెప్పించారు. అలాగే డూమ్ వచ్చేసి మనకి స్టార్ ఆకారంలో ఉంటుంది. ఆ డూమ్ వచ్చేసి అల్యూమినియంతో ఉంటుందన్నమాట. ఇది యుఎస్ నుంచి తెప్పించారనమాట. అలాగే ఈ మందిరంలోని ఉన్న సౌండ్ సిస్టము చాలా గొప్ప సౌండ్ సిస్టమ్ పెట్టారు. దాదాపుగా వీళ్ళు ఈ సౌండ్ సిస్టమ్ కోసమే 15 కోట్లు ఖర్చు చేశారు. ఎందుకంటే అక్కడ ఎంత పెద్ద సౌండ్ పెట్టినా సరే రీసౌండ్ రాకుండా స్పష్టంగా వినిపించడం కోసం ఆ సౌండ్ సిస్టమ్ పెట్టారు. అలాగే మనము ఈ మందిరం యొక్క ఎంట్రన్స్ డోర్ చూసినట్లయితే 70 అడుగుల ఎత్తులో సింగిల్ డోర్ ఉంటుంది. అలాగే ఈ డోర్ మీద 2 పక్కల కూడా దేవదూతలు జోడించి ప్రార్థించినట్లుగా చెక్కారనమాట. అలాగే మనం లోపలికి వెళ్ళి స్తంభాలన్నీ చూసినట్లయితే అంతా కూడా గోల్డ్ కలర్ షీట్తో డెకరేషన్ చేసి ఉంటుంది. అలాగే ఆ షీట్ మీద బైబుల్లోని మనకు కనిపించే ఏవైతే మొక్కలు ఉంటాయో ఒలీవ చెట్లు, ద్రాక్ష చెట్లు, అంజూర చెట్లు, ఇలాగే చెట్లు కనిపించేటట్టు దాని మీద చెక్కారు. అయితే నా ఫోన్కి అది అంత స్పష్టంగా కనిపించలేదు, క్యాచ్ చేయలేకపోయింది. చూడండి, దేవాలయం యొక్క ఎత్తు 122 అడుగులు ఉంటుందంట. ఈ దేవాలయంలో ఒకేసారి 40,000 మంది కలిసి కూర్చోవడానికి సరిపోతుంది. అలాగే ప్రతి ఆదివారం కూడా కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారంట. ఇంత గొప్ప మందిరాన్ని చూడడానికి దేవుని కృప నాకు తోడయి అక్కడికి నడిపించింది. అలాగే మీరు కూడా ఎవరైనా చూడాలనుకుంటే ఆసక్తి కలిగి ఉంటూ వెళ్ళి చూడొచ్చు. దగ్గరలోనే హనుమకొండ దగ్గర కానాపురంలో ఉంది ఈ మందిరము. ఆసక్తి కలిగిన వాళ్ళు వెళ్ళి చూడొచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.